మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు న్యూట్రిషనిస్ట్ గౌరీప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. ఈ మధ్యన చూస్తే చాలా మంది ఎసిడిటీ వల్ల బాధపడుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో ఎసిడిటీ వచ్చినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అండ్ ఎందుకు ఈ ఎసిడిటీ వస్తుంది? సో ఎసిడిటీ సిమ్టమ్స్ అంటే బేసిక్గా మనము ఏదైనా తింటున్నప్పుడు పొట్టలో కొంచెం ఇలా ఏదో బాగా వేడిగా ఉండడము, మంటలాగా ఉండడము అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటు యాక్చువల్లీ అసిడిటీ, బ్లోటింగ్ రెండు కూడా ఒక దాంతో ఒకటి అప్పుడప్పుడు ఉండుండొచ్చు. ఏమవుతుంది, కొంచెం హార్ట్ బర్న్ లాగా కూడా మనకి ఇంకా అది వదిలేసామనుకోండి, ఇక్కడ ఫుడ్ ఇలా పైకి తంతున్నట్టు, లేకపోతే ఇక్కడ అంత బాగా మండుతున్నట్టు, అది గుండెల్లో నొప్పిలా ఏమో అనుకుంటారు చాలా మంది కూడా. అంతే, అంతవరకు వెళ్ళిపోతుంది మనం అది కరెక్ట్ చేయకపోతే అనమాట. సో అలా అనిపిస్తూ ఉంటాయి అనమాట. జనరల్గా వీటి వల్ల ఏమవుతుంది, మనము ఎక్కువ ఫుడ్ తినలేకపోతూ ఉంటాము. సడన్ గా మంచి కరెక్ట్ గా డైజెషన్ అవ్వకుండా కూడా మనకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కాన్స్టిపేషన్ కూడా వచ్చేది, అంటే సరిగ్గా మోషన్ పాస్ అవ్వకపోవడం. బికాస్ డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే అదే కదా, డైజెషన్ ఇప్పుడు ఈ అసిడిటీ వచ్చింది అనుకోండి, సరిగ్గా తినలేము, సరిగ్గా మోషన్ అవ్వదు, దాని నుంచి న్యూట్రియంట్స్ రావు, ఓవరాల్ గా తిరిగి మళ్ళీ ఏంటి డెఫిషియన్సీస్ ఆఫ్ న్యూట్రిషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడే అనమాట మనకి. అందుకని ఇప్పుడు ఎక్కువ ఫైబర్ తినాలన్నా మనం తినలేము, ఎందుకంటే అసిడిటీ ఉంది. సో పీచు పదార్థం తింటేనే కదా మనకి బరువు అనేది తగ్గుతాము, లేదా షుగర్ కంట్రోల్ అనేది మనకి వస్తుంది. సో అక్కడ షుగర్ కంట్రోల్ కూడా అవ్వదు, మనకి బరువు కూడా తగ్గలేకపోతాము, సరిగ్గా తినలేము, అవునా? సో ఇవన్నీ మనకి బేస్ మనకి కరెక్ట్ చేసుకున్నాము అంటే ప్రాపర్గా తినడానికి ఉంటుంది. మనకి వెయిట్ లాస్ కానీ, షుగర్ కంట్రోల్ కానీ, హెయిర్ కానీ, స్కిన్ కానీ అన్ని సెట్ అవుతుంది అనమాట. సో ఇది ఒక చిన్న ప్రాబ్లం లా అనిపిస్తుంది. ఇది జస్ట్ ఒక సింపుల్ రొటీన్ మనం ఫాలో అయ్యామనుకోండి, అది మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎలాంటి మెడిసిన్ వాడకుండా ఓన్లీ ఫుడ్ ద్వారా ఈ ఎసిడిటీని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు? అంటే అది ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక నెల పాటు కానీ, నెలన్నర కానీ అలా ఒక రొటీన్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్ మీద మనం ఏం తీసుకుంటామో అది చాలా అవసరం అనమాట. అసిడిటీ ఉన్న వాళ్ళకి, బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి, అందరికీ ఒకటే థింగ్ సూట్ అవ్వదు. సో అందుకని ఇప్పుడు కొంతమంది నిమ్మకాయ నీళ్ళు తాగుతారు, కొంతమంది ఇలా షియా సీడ్ ఉంటుంది కదా, సబ్జా గింజలు నీళ్ళు తాగుతారు, కొంతమంది ఆపిల్ సైడర్ వెనిగర్ వాటర్ తీసుకుంటారు. సో ఎవరికి ఏది సెట్ అవుతుందో చూసి దాన్ని బట్టి మనం ఇస్తామన్నమాట. ఇది ఒక రోజు తాగితే సరిపోతుందని కాదు, ఎవ్రీడే. ఇప్పుడు అలోవెరా జ్యూస్ తీసుకుంటారు చాలా మంది వాటర్లో కలుపుకొని. సో ఎవరికి ఏది సెట్ అవుతుందో చూసి దాన్ని బట్టి మనం ఇలా ఈ రొటీన్ అది మనం సెట్ చేసామనుకోండి, అప్పుడు ఎసిడిటీ రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, సో రొటీన్ లైఫ్లో ఇలా అంటారు. సో అండ్ ఇప్పుడు ప్రెసెంట్ బ్లోటింగ్ కూడా ఎక్కువగా చూస్తున్నాము. ఇది ఎందుకు వస్తుంది, దీనికి రీజన్ ఏంటి? జనరల్గా ఏమవుతుందంటే అండి, చాలా మంది కూడా ఇప్పుడు ఎనీ హార్మోనల్ చేంజెస్ ఉన్నా కూడా మనం ఫస్ట్ చూసేది ఈ బ్లోటింగ్. అవును, ఓకే. బట్ ఒకవేళ నీళ్ళు సరిగ్గా తాగకపోయినా కూడా బాడీ ఏం చేస్తుంది, నీళ్ళు తాగకపోతే ఉన్న నీరే ఏదైతే ఉంటుందో బాడీలో స్టోర్ చేస్తూ ఉంటుంది కదా. సో అదంతా బయటకు తోసేయాలి. అంటే మన నీళ్లు మంచిగా తీసుకోవాలి. నీళ్ళు సరిగ్గా తాగకపోతే డెఫినెట్లీ మనకి ఇలా బ్లోటింగ్ ఇష్యూస్ అప్పుడప్పుడు మనకి డెఫినెట్గా వస్తాయి. హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా, బ్లోటింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సరిగ్గా తినట్లేదా, టైం టు టైం తినట్లేదా, తర్వాత డైజెషన్ అవ్వట్లేదా, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఇష్యూసే. ఓకే, అంటే మనం ఫుడ్ ద్వారా ఎట్లా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు? సో అసిడిటీ, ఇప్పుడు అసిడిటీ, బ్లోటింగ్ అయితే ఫస్ట్ ఒక మార్నింగ్ రొటీన్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. తర్వాత మనం తినే ఆహారం ఎంత మనకి సూట్ అవుతోంది అది మనం ఎలా గమనిస్తాము? మనం ఎప్పుడు గమనించాం. మనకి నచ్చిన ఫుడ్ మనం తింటాం, కానీ అది బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది దానికి, అది మనం ఎప్పుడైనా గమనించామా? ఇప్పుడు మనం గమనించాం, అది గమనించాలి. సో ఎప్పుడైతే మనము ఓకే ఈ ఫుడ్ తింటుంటే మనకు కొంచెం అసిడిటీ, కొంచెం బ్లోటింగ్ లాగా అనిపిస్తుంది, లెట్స్ అవాయిడ్ దట్ అని ఎప్పుడైతే ఆ ఫుడ్ అవాయిడ్ చేసి మనం ట్రై చేస్తూ ఉంటామో అప్పుడు మీకు డిఫరెన్స్ బాగా గమనిస్తారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు పాలు, పెరుగు కొంతమంది సెట్ అవ్వట్లేదు, అది పాపులేషన్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఈ టీ, కాఫీస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు చాలా మంది, దానివల్ల కూడా మనం చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లమ్స్. సో ఇవి కూడా మనం కొంచెం కట్ డౌన్ చేయడం చాలా కష్టం. మనం ఆల్టర్నేటివ్స్ ఇస్తాం మేము. సో ఇప్పుడు ఈ పాలు బదులు మనం ఏం తీసుకోవచ్చు, టీ కాఫీస్లలో ఈ రెగ్యులర్ మిల్క్ బదులు మనం ఏం తీసుకోవచ్చు. సో ఈ టీ కాఫీ అనేది వాళ్ళని కొంచెం రెజోనేట్ చేస్తుంది, యాక్టివ్ చేస్తుంది, కాబట్టి వాళ్ళు ఆపలేరు. అలాంటప్పుడు కొంచెం ఓట్ మిల్క్ తీసుకోవడం కానీ, దాంట్లో అలా
కొంచెం సజెషన్స్ ఏవైతే మేము ఇస్తూ ఉంటాం డెఫినెట్లీ వాళ్ళకి ఆ రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. సో అసిడిటీ, బ్లోటింగ్ తగ్గడానికి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నైట్ టైం ఏ టైంకి తింటున్నారు, తర్వాత ఏమేమి ఐటమ్స్ తింటున్నారు, హెవీ ప్రోటీన్స్, మసాలాస్ నైట్ టైం తినేసారనుకోండి, గంట తర్వాత పడుకున్నారనుకోండి, ఎలా అరుగుతుంది? సో ఇవన్నీ కూడా సెట్ చేస్తాం. మొత్తం రొటీన్ అనేది సెట్ ఉండాలి. ఎంత మనం బయట తింటున్నామో అనేది చూసుకోవాలి, ఎంత కారాలు తింటున్నామో అనేది చూసుకోవాలి. మనకు అది ఫస్ట్ థింగ్ మేము చూసేది ఏంటి, మీరు వచ్చి మేము అసెస్మెంట్ తీసుకున్నాక ఒక న్యూట్రిషనిస్ట్ ఏం చేస్తుంది, మీకు మీ అసిడిటీ, బ్లోటింగ్ అనగానే ఏ టైంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అండ్ ఎప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది అసెస్ చేసి, ఓకే ఈ ఫుడ్ వల్ల మేబీ వస్తుందేమో అని మేము ఆ ఫుడ్ పక్కన పెట్టి వేరే ఆప్షన్స్ ఇస్తాము. ఓకే, అలా మనము కొంచెం తీసేసి పెడుతూ అలా ఫుడ్స్ చూస్తూ ఉంటే డెఫినెట్లీ అది సెట్ అవుతుంది అనమాట. ఒక మార్నింగ్ రొటీన్ సెట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ నేను రీసెంట్గా చూస్తున్నా, మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు, షటిల్ ఆడతారు, లేదంటే ఎక్సర్సైజులు చేస్తారు, జిమ్ చేస్తారు, కానీ బయటకు వచ్చి వెంటనే మసాలా దోశ, ఆమ్లెట్లని ఇలాంటివి తింటూ ఉంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం పక్కన పెడితే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మనము వెళ్ళింది ఒక హెల్త్ రెజిమెంట్ కోసం, అవునా? సో మంచి వాకింగ్ అది మనం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఇలా ఆమ్లెట్ కానీ ఇలా బయట ఇంట్లో చేసుకుని తీసుకోండి. ఎగ్ దోశ చాలా మంచిది, తక్కువ నూనె వేసి, మళ్ళీ అది రీయూజ్డ్ ఆయిల్, మళ్ళీ అది స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల కూడా అసిడిటీ, బ్లోటింగ్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ హెవీనెస్, అరగదు, డైజెషన్ ఇష్యూస్, మళ్ళీ లంచ్ సరిగ్గా తినలేము. ఇది త్రూ అవుట్ ద డే మనకు ఉంటుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ మనకి నిద్ర కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు మనకి అసిడిటీ, బ్లోటింగ్ ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది, నైట్ వరకు ఉంటుంది మనకి. ఓకే, సరిగ్గా తినలేకపోతాం మనం, ఎందుకంటే హెవీ ఫీలింగ్ ఉంటుంది కదా, నిద్రపోలేం. సో నిద్రపోకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. యా, సో మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేది మనకి డిస్టర్బ్ అవుతాయి. లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతే మాత్రం మొత్తం అసలు మీకు వెయిట్ లాస్ అవ్వదు, అండ్ మీరు సరిగ్గా ఫుడ్ తినలేరు, మీకు న్యూట్రియన్స్ అబ్జార్బ్ అవ్వదు. సో నిద్ర లేకపోతే స్ట్రెస్ పెరిగిపోతుంది. యూ కాంట్, అంటే ఆఫీస్లో కూడా మనం ఎక్కువ పని చేయలేము, కాన్సన్ట్రేట్ చేయలేము, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే. సో అందుకనే బయట తినడం అనేది ఇట్ ఇస్ ఫ్యాన్సీ. హెల్దీ ప్లేస్లో తినండి, హెల్దీ ఫుడ్స్ తినండి, అప్పుడు మీకు మీ లైఫ్ డిస్టర్బ్ అవ్వదు, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ డిస్టర్బ్ అవ్వదు, మీరు హెల్దీగా కూడా ఉంటారు. ఓకే. అండ్ మ్యామ్, నాకు మరొక డౌట్, కొంతమంది ఏమంటారంటే మిల్క్ తీసుకోవద్దు అంటారు, ఇంకొంతమంది అంటే మిల్క్ తీసుకోవాలి, ఐరన్ కావాలి కాబట్టి మనకి మిల్క్ కంపల్సరీ అంటారు. సో ఇంకొంతమంది ఓట్, కోకోనట్ మిల్క్ వీటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అసలు మనం ఏది మెయిన్గా మన బాడీకి ఇవ్వాలి, ఏ మిల్క్ ఇవ్వాలి? సో జనరల్గా హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు, లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, హెయిర్ ఫాల్ ఇష్యూస్ కొంచెం ఉన్నప్పుడు, మేజర్గా స్కిన్ యాక్చువల్లీ చెప్పాలంటే లాక్టోజ్ అనేది మనం తగ్గించేస్తాం. ఓకే, గ్లూటెన్ అనేది మనం తగ్గించేస్తాం. ఎందుకు అంటే వాళ్ళకి పడట్లేదు, గట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇది మనం కట్ డౌన్ చేస్తామో అప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ మనం చూస్తున్నాం అనమాట. అందుకని ఇప్పుడు ఏదైతే ఇందాక నేను చెప్పాను కదా మీకు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏదైతే వాళ్ళకి పడట్లేదు అనిపిస్తుందో, బ్లోటింగ్ వస్తుంది అనిపిస్తుందో, అది మనం పక్కన పెడేస్తాం. ఓకే. సో అంటే మనకున్న బ్యాక్టీరియా అది డైజెస్ట్ చేయలేకపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ ఫుడ్ మనం తీసేయాలి కొన్ని రోజులకి. తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఓకే, ఫర్ నౌ అది ప్రాబ్లం ఫస్ట్ క్లియర్ చేయాలి కదా. సో అది క్లియర్ చేసేంత వరకు మనం ఆపుతున్నాం. అండ్ డేస్ ప్రోగ్రెస్ అయ్యేటప్పటికి ఫుడ్ లో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. ముందు ఉన్న పాలు క్వాలిటీ మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉండట్లేదు. సో అట్లా దాన్ని బట్టి మనం మార్చుకుంటూ రావాలి. ఏదైతే చేంజెస్ వస్తున్నాయో మనకి ఎన్విరాన్మెంట్ లో, దాని తగ్గట్టుగా మనం డైట్ మార్చుకుంటేనే మనం హెల్దీగా ఉంటాం. ముందు ఎప్పుడు కూడా అసలు మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉండేది కాదు. మనం ఓన్లీ ఎక్కువ ఏది చూసేవాళ్ళము, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ చూసేవాళ్ళము, అదంతా. ఇప్పుడు గట్ మీద ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే బికాజ్ మనం తినే హ్యాబిట్స్ కానీ, మనకి దొరికే ఫుడ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇన్ని మార్పులలో మనకి మన బాడీ కూడా మార్పు రావాలి అంటే కష్టం కదా. సో అది హెల్దీగా ఉండాలి అంటే దాని తగ్గట్టుగానే మనం మార్చుకుంటూ పోతేనే మంచిది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్ అండి.